ఛానల్ వచ్చేసి మెగా టాక్స్ టీవీ, జై రామ్ చరణ్, జై మెగా ఫ్యామిలీ, RC16. సో వర్కింగ్ టైటిల్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. మన హీరో రామ్ చరణ్ గారు, డైరెక్టర్ వచ్చేసి బుచ్చిబాబు సన్న. సో బుచ్చిబాబు సన్న ఉప్పెన మూవీ తీశారు. సో ఉప్పెన మూవీకి అయితే వాళ్ళ డాడీ సో సినిమా చూడకుండానే థియేటర్ దగ్గర నిలబడి ఈ సినిమా ఎలా ఉంది అని అందరినీ అడిగారంట. ఈ మూవీకి అలా ఏం అవసరం లేదు నాన్న, ఆల్రెడీ చెప్తున్నా. మన రామ్ చరణ్ గారు ఉన్నారు. సో తను ఉన్నారు కాబట్టి ఎంత భయంతో తీశాను, అంతే ప్రేమగా, అంతే స్టోరీ బేస్ చేసి తీస్తాను. మీరు అడిగే అవసరం అయితే లేదు. సో ఈ మూవీ ఎలా ఉందో జనాలు కాదు, రేపు మీరే చెప్తారు మాకు. ఆ విధంగా ఉంటుంది. సో ఆల్రెడీ ఈ మూవీ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది. ఆచార్య అండ్ గేమ్ చేంజర్ ఫ్లాప్, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ తర్వాత ఈ మూవీ అయితే రాబోతుంది. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కానీ ఈ మూవీకి ఎంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉందో మనకు తెలిసిందనమాట. సో బుచ్చిబాబు సన్న ఫస్ట్ మూవీ ఉప్పెన అని చెప్పుకోవచ్చు. ఆ ఉప్పెన మూవీకి తను 100 crores గ్రాసులు అయితే చేరిపోయారని చెప్పుకోవచ్చు ఒక్క మూవీతోనే. సో ఈ మూవీ ఒక 500 నుంచి 1000 crores వరకు కొల్లగొట్టాలని వాడు ప్లానింగ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కథ కూడా అదే విధంగా ఉంటే 1000 కాదు 2000 కొట్టే కూడా ఛాన్సెస్ హెవీగా ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎందుకంటే బుచ్చిబాబు సన్న మీద అంత కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. సో ఈ కాన్ఫిడెన్స్, తనకి ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో హిట్ అవుతుందని, ఇదే కాన్ఫిడెన్స్ స్టోరీలో కూడా పెట్టి స్టోరీ మంచిగా తీస్తే, సో ఇండియన్ ఇండస్ట్రీ రికార్డ్ పుష్ప 2 బ్రేక్ చేసింది కదా, దాన్ని కూడా ఈ మూవీ బ్రేక్ చేసే విధంగా అయితే ఉండబోతుందని నా ప్రగాఢ నమ్మకం అనమాట. సో అలాగే RC16 పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్. జై పవన్ కళ్యాణ్ అని కామెంట్ చేయండి. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కామెంట్ చేయండి.